హాయ్ హలో అందరికీ. ఇవాళ మనం వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్ అనే క్వెషన్‌కి ఇంటర్వ్యూలో ఎలా ఆన్సర్ చేయాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ దీంట్లో మనకున్న కంటెంట్స్ ఏంటంటే స్మార్ట్ ఇంటర్వ్యూ స్ట్రాటజీస్ ఫర్ సక్సెస్, వై డూ ఇంటర్వ్యూస్ ఆస్క్ దిస్, మోస్ట్ కామన్ ఆన్సర్స్ అంటే జనరల్‌గా రాంగ్ ఆన్సర్స్, కరెక్ట్ వే టు ఆన్సర్, శాంపుల్ స్ట్రెంగ్త్స్ విత్ కాంటెక్స్ట్, శాంపుల్ వీక్‌నెసెస్ విత్ సొల్యూషన్, ఫ్రెషర్ శాంపుల్ ఆన్సర్స్, ఎక్స్‌పీరియన్స్‌డ్ శాంపుల్ ఆన్సర్, బోనస్ టిప్స్, ఫైనల్ నోట్. సో ఇందులో స్మార్ట్ ఇంటర్వ్యూ స్ట్రాటజీస్ ఫర్ సక్సెస్ దాంట్లో వై డూ ఇంటర్వ్యూస్ ఆస్క్ దిస్, అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతారు ఇంటర్వ్యూలో మిమ్మల్ని. ఫస్ట్ పాయింట్ ఏంటంటే డూ యూ నో యువర్ ఓన్ వీక్నెసెస్, అంటే మీ గురించి మీకు మీ వీక్నెస్ గురించి మీకు తెలుసా లేదా అనేది. తర్వాత హ్యావ్ యూ ట్రైడ్ టు ఇంప్రూవ్ దెమ్, వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ట్రై చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవడం కోసం. దాని తర్వాత డూ యూ డూ యువర్ స్ట్రెంగ్త్స్ అలైన్ విత్ ద జాబ్, ఆ జాబ్కి సంబంధించి మీ స్ట్రెంగ్త్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం. తర్వాత మోస్ట్ కామన్ అట్లా రాంగ్ ఆన్సర్స్ అని కూడా చెప్పాము ఇక్కడ. ఎందుకనంటే జనరల్గా అందరూ చెప్పే ఆన్సర్స్ ఇవి, కానీ వీటిని కన్సిడర్ చేయరు. ఐ ఆమ్ ఎమోషనల్, నేను చాలా ఎమోషనల్గా ఉంటానని చెప్పడం కానీ, ఐ డోంట్ హ్యావ్ వీక్నెసెస్, అసలు నాకు ఏ వీక్నెస్ లేదని చెప్పడం కానీ, ఐ ఆమ్ హార్డ్ వర్కింగ్ సెల్ఫ్ మోటివేటెడ్ అని చెప్పడం, ఇవి జనరల్గా చెప్పే ఆన్సర్స్. రెగ్యులర్గా వీటిని మనం రాంగ్ ఆన్సర్స్ కింద ట్రీట్ చేయడం జరిగింది. అలాగే వై, ఎందుకు ఇవి రాంగ్ అనేది చెప్పడం, టూ వ్యాగ్యూ అండ్ ఓవర్ యూజ్డ్, డస్ నాట్ మ్యాచ్ జాబ్ స్పెసిఫిక్ ఎక్స్పెక్టేషన్స్, అంటే జనరల్గా ఎక్కువ వాడటం, అర్థం కాకుండా ఉండటం, ఎక్కువగా వాడటం, అండ్ జాబ్ స్పెసిఫిక్గా లేకపోవడం, ఈ కారణాల వలన వీటిల్ని మనం రాంగ్ ఆన్సర్స్ కింద తీసుకున్నాం. కరెక్ట్ వే ఎలా ఉంటుంది అని అంటే ఆన్సర్ చేసేది, ఫస్ట్ పాయింట్ ఏంటంటే రీడ్ ద జాబ్ డిస్క్రిప్షన్ థరోలీ. సో మీరు ఏదైతే జాబ్కి అప్లై చేస్తున్నారో ఆ జాబ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ క్లియర్గా తెలుసుకోండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే చూజ్ రిలవెంట్ స్ట్రెంగ్త్స్ దట్ మ్యాచ్ ద జాబ్, మీరు చెప్పే స్ట్రెంగ్త్స్ ఆ జాబ్కి ఉపయోగపడేలాగా ఉండేలాగా చూసుకోండి. తరువాత థర్డ్ పాయింట్ ఏంటంటే సెలెక్ట్ ఏ మైనర్ నాన్ క్రిటికల్ వీక్నెస్, వీక్నెస్ ఏమీ లేదని చెప్పకూడదు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఆ చెప్పేటప్పుడు ఏంటంటే అది చాలా చిన్నది అయి ఉండాలి, అండ్ అంత క్రిటికల్ అయి ఉండకూడదు, జాబ్కి అది నష్టం కలిగించే విధంగా కూడా ఉండకూడదు. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఫోకస్ ఆన్ హౌ యు ఆర్ వర్కింగ్ టు ఇంప్రూవ్ ఇట్, వీక్నెస్ చెప్పడంతో పాటు దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీరు ఏ రకంగా కష్టపడుతున్నారనేది కూడా, అంటే ఎలా వర్క్ చేస్తున్నారనేది కూడా చెప్పాలన్నమాట. నెక్స్ట్ శాంపుల్ స్ట్రెంగ్త్స్ అనమాట. మీకు అడాప్టబిలిటీ, ఐ అడ్జస్ట్ క్విక్లీ టు న్యూ ఎన్విరాన్మెంట్స్, ఇది ఒకటి చెప్పొచ్చు. టీమ్ ప్లేయర్, ఐ కొలాబరేట్ వెల్ విత్ పీర్స్ అండ్ సీనియర్స్, అండ్ నేను టీంతో కలిసి పనిచేయగలని చెప్పొచ్చు. కమ్యూనికేషన్, ఐ ఎంజాయ్ డెలివరింగ్ క్లియర్ ప్రజెంటేషన్స్ అని చెప్పొచ్చు. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇది ఇంకా ఎక్కువ వాల్యుబుల్గా ఉంటుంది, ఐ బ్రేక్ డౌన్ ప్రాబ్లమ్స్ అనలిటికల్లీ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ శాంపుల్ స్ట్రెంగ్త్స్. నెక్స్ట్ శాంపుల్ వీక్నెసెస్ ఏంటంటే వాటికి సంబంధించిన సొల్యూషన్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. టైం మేనేజ్మెంట్, ఎర్లియర్ ఐ స్ట్రగుల్డ్ విత్ డెడ్ లైన్స్, నౌ ఐ యూజ్ క్యాలెండర్స్ అండ్ ప్లానర్స్, ప్రీవియస్గా నేను ఈ టైం మేనేజ్మెంట్ అనేది నాకు తెలిసేది కాదు, కానీ ఇప్పుడు నేను టైం మేనేజ్మెంట్ చేసుకోగలుగుతున్నానని చెప్పొచ్చు. అండ్ డెలిగేషన్, ఐ యూజ్ టు ట్రై టు డూ ఎవ్రీథింగ్ మై సెల్ఫ్, నౌ ఐ ఇన్వాల్వ్ టీమ్మేట్స్, ఇంతకు ముందు నేను ఆ పని అంతా నేను ఒక్కడనే చేయాలనుకునేవాడిని, కానీ ఇప్పుడు టీమ్మేట్స్తో కలిపి చేస్తున్నానని చెప్పొచ్చు. ప్రోక్రాస్టినేషన్, అంటే వాయిదాలు వేయడం అనేది ఇంతవరకు అలవాటుగా ఉండేది, ఐ టుక్ ఏ కోర్స్ ఆన్ టాస్క్ ప్లానింగ్ అండ్ నౌ ఐ బీట్ మై డెడ్ లైన్స్, సో ఏదైతే టైం ఫ్యాక్టర్ ఉందో ఆ టైం ఫ్యాక్టర్ నేను రీచ్ అవ్వగలుగుతున్నానని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ స్ట్రెంగ్త్కి సంబంధించి ఒక ఐఎమ్ ఏ క్విక్ లెర్నర్ డ్యూరింగ్ మై ప్రాజెక్ట్ వర్క్, ఐ కన్సిస్టెంట్లీ మెట్ డెడ్ లైన్స్ అండ్ వాజ్ అప్రిషియేటెడ్ ఫర్ మై స్పీడ్ అని చెప్పొచ్చు. అలాగే వీక్నెస్ అయితే ఐ హ్యాడ్ ఇష్యూస్ మేనేజింగ్ మల్టిపుల్ టాస్క్స్ బట్ ఐ నౌ యూజ్ టాస్క్ మేనేజర్స్ టు స్టే ఆర్గనైజ్డ్ అని చెప్పొచ్చు. తర్వాత స్ట్రెంగ్త్కి సంబంధించి ఫ్లెక్సిబిలిటీ, యాజ్ ఏ కస్టమర్ సర్వీస్ మేనేజర్ ఐ హెల్ప్డ్ చేంజ్ ఏ నెగటివ్ టీమ్ ఎన్విరాన్మెంట్ ఇంటూ ఏ మోటివేటెడ్ వన్, ఇది ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చెప్పే ఆన్సర్స్ లాగా ఉంటాయి అనమాట. వీక్నెస్కి సంబంధించి ప్రోక్రాస్టినేషన్, ఐ నౌ బ్రేక్ టాస్క్స్ ఇంటూ చంక్స్, యూజ్ గన్ చార్ట్స్ అండ్ మీట్ గోల్స్ అహెడ్ ఆఫ్ షెడ్యూల్, అంటే చిన్న చిన్న భాగాలుగా పనిని విభజించుకుని దాన్ని నేను ఒక చార్ట్స్ యూస్ చేసుకుని, అంటే టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అండ్ టాస్క్ ఎలా డిసైడ్ చేసుకోవాలనేది ఒక చార్ట్ యూస్ చేసి నేను ఆ గోల్స్ని రీచ్ అవుతున్నానని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే అది వీక్నెస్ కింద చెప్పినట్టు ఉండాలి, కానీ అట్ ద సేమ్ టైం అది జాబ్కి ఏ విధమైన నష్టం లేకుండా ఉండేలాగా చెప్పగలగాలి.
బోనస్గా మీకు ఇచ్చే టిప్స్ ఏంటంటే బీ హానెస్ట్, నాట్ డ్రామాటిక్గా ఉండొద్దు ఇంటర్వ్యూలో. అలైన్ యువర్ ఆన్సర్స్ విత్ ద జాబ్ డిస్క్రిప్షన్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేలాగా చెప్పండి. డోంట్ ప్రిటెండ్ టు బీ పర్ఫెక్ట్గా ఉన్నట్లుగా నటించడానికి ట్రై చేయొద్దు. అండ్ ఆల్వేస్ షో ఇంప్రూవ్మెంట్ ఓవర్ టైం టు టైం, అంటే ఎస్టర్డే కన్నా టుడే కన్నా టుమారో ఇంప్రూవ్ అవుతున్నట్లుగా, మన గ్రాఫ్ ఇంప్రూవ్ అవుతున్నట్లుగా వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయాలి ఇంటర్వ్యూలో. ఇవన్నీ కూడా మీకు బోనస్ టిప్స్. అండ్ ఫైనల్గా కోట్ ఏం చెప్పదలుచుకున్నామంటే, స్ట్రెంగ్త్స్ బిల్డ్ కాన్ఫిడెన్స్, వీక్నెసెస్ బిల్డ్ క్యారెక్టర్ వెన్ అడ్రస్డ్. సో అది గమనించినప్పుడు మీకు స్ట్రెంగ్త్ అనేది మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది, మీరు ఏదైతే వీక్నెస్ అని చెప్తున్నారో అది మీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి అది జాబ్కి ఇబ్బంది లేకుండా ఉండేలాగా వీక్నెస్ గురించి చెప్పాల్సిన అవసరం ఇంటర్వ్యూస్లో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఫైనల్ నోట్ ఏంటంటే, స్టార్ట్ వేర్ యు ఆర్. మీరు ఎక్కడున్నా సరే ముందు మొదలు పెట్టండి. యూజ్ వాట్ యూ హ్యావ్. మీ దగ్గర ఉన్న దాన్ని ఉపయోగించుకోండి. అండ్ డూ వాట్ యూ కెన్. మీరు ఏదైతే చేయగలరో దాన్ని పర్ఫెక్ట్గా చేసి చూపించండి. బీ ప్రిపేర్డ్, బీ ప్రొఫెషనల్, బీ యువర్ సెల్ఫ్. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.